అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే మీ కుటుంబ సభ్యులకు, మీ స్నేహితులకు చేరవేస్తారని, అలాగే లైక్ చేయడం ద్వారా ఆ పక్కనే హైప్ బటన్ ఉంటుంది. ఆ హైప్ ఇవ్వటం ద్వారా మీరు మా కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందించిన వాళ్ళు అవుతారు. ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, తమిళనాడులో టీవీకే పార్టీ విజయం సాధించింది. దానికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినటువంటి వ్యక్తులు ప్రశాంత్ కిషోర్ వాళ్ళ టీం వర్క్ చేశారు. అయితే ఇక్కడ చాలామంది ఏం మాట్లాడతారంటే విజయ్ గెలుపుకు జగన్మోహన్ రెడ్డి గారు గ్రౌండ్ లెవెల్ కూడా పనిచేస్తుంది, అదే కారణం అని చెప్పేసి మాట్లాడుతుంటారు. అసలు జగన్ బొమ్మ పైకి ఎత్తంగానే తమిళనాడులో ఓట్లన్నీ కూడా అసలు స్టాంపుగా విజయ్కి గుద్దేశారు అని చెప్పారు. అయితే ఈ మధ్య సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ఒక సెటైర్ ట్రెండ్ అవుతుంది. అదేం ట్రెండ్ అవుతుంది అయితే విశాఖపట్నంలో విజయం అంటే తల్లిని గెలిపించుకోలేనాడు, తమిళనాడులో మొత్తం ఎన్నికలు ప్రభావితం చేశాడంట. ఇక్కడ 11 సీట్లకు పరిమితమైనడు అక్కడ 11 సీట్లు మ్యాజిక్ ఫిగర్కు తక్కువ అయ్యేలాగా తీసుకురావడంలో మా జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డాడంట. వినేవాళ్ళు వీపీలు అయితే చెప్పేవాడు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పేటీఎం కూలోళ్ళు అని చెప్పేసి పెద్ద ఎత్తున ట్రోల్స్, సెటైర్స్ నడుస్తున్నాయి. సరే, ఈ పరంపరలో తాజాగా 2019లో జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్నికల వ్యూహకర్తగా పనిచేసినటువంటి ప్రశాంత్ కిషోర్, ఐపాక్ టీమ్ అయినటువంటి ప్రశాంత్ కిషోర్ గారు ఇప్పుడు మీడియా అంటే రవికుమార్ తోటి, మీ అందరూ తెలిసి TV9 రవికుమార్ ఉన్నాడు కదా, ఆ రవికుమార్కి ఒక ఇంటర్వ్యూ ఇచ్చేటప్పుడు పాపం జగన్మోహన్ రెడ్డి గారి మంచి లక్షణాలు, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క తత్వము, జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన, జగన్మోహన్ రెడ్డి యొక్క మైండ్ సెట్ ఎలా ఉంటుందో పాపం మనోడు చెప్తున్నాడు. కొంచెం పేటీఎం కూలోళ్ళు గుండె నిబ్బరం చేసుకొని రేపటి నుంచి మీరు ప్రశాంత్ కిషోర్ మీద ఆ పోస్టులు పెడదామన్నారనుకోండి, ఆ కోడికత్తి డ్రామా గురించి, ఆ గొడ్డల పార్టీ గురించి మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా రేపు పోసగుచ్చినట్టు బయట చెప్పే ప్రమాదం ఉంటుంది. కాబట్టి నేను చెప్పేదంటే, ఒరే అన్నాని హీరోని చేయాలని చెప్పి పోయి ఆ ప్రశాంత్ కిషోర్ని గెలుపుకున్నారు. అతనికి దేశవ్యాప్తంగా సోషల్ మీడియా టీమ్స్ ఉన్నాయి, అవన్నీ మీ మీద ఫోకస్ చేశారనుకో, అసలే అన్నకు మైలేజ్ డ్యామేజ్ అయ్యి బొక్కలు పడి ఏడుస్తున్నాడు. ఇక ఆయనతో పెట్టుకుంటే ఏకంగా ఇక లండన్ షిఫ్ట్ అయిపోవాల్సిన పరిస్థితి ఉంటుంది. సరే, ఒకసారి మన పేటీఎం కూలోళ్ళ కోసం ఆయన ఏం మాట్లాడాడో ఒకసారి వీడియోని రివైజ్ చేద్దాం. ఆయన హిందీలో మాట్లాడాడు కాబట్టి మా బత్తాయి గాళ్ళకి అర్థం కాదు కాబట్టి కూలోళ్ళకి మళ్ళీ నేను తెలుగులో ట్రాన్స్లేషన్ చేసుకొని చెప్తాను. వీడియో చూసే ముందు ఫస్ట్ టైం మీరు కానీ వీడియో చూస్తే సబ్స్క్రైబ్ చేస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. సరే, ఒకసారి వీడియోలోకి వెళ్దాం, చూడండి. హౌ మెనీ పీపుల్ have felt let down by Jagan and his approach or his conduct in last 5 years. यही शर्मिला रेड्डी हैं जो 2019 में जगन मोहन रेड्डी YSRCP के लिए रात दिन मेहनत करके उनके लिए प्रचार किया था. अब जिनके अपने माँ, अपनी बहन उनके खिलाफ खड़े हैं, मैं और दूसरे लोग क्या उस पर टीका टिप्पणी करेंगे. बता दे रहा हूं, इनकी दशा होगी पुनर्मुसिको भवः. जहां से 2019 में इनको शुरू किया था वहीं पे आ जाएंगे. ये इस तरह के बयान देने वाले लोग अगर 2019 में हम लोग कभी आगे बढ़कर कुछ बोलते नहीं हैं. मैंने हमेशा सामने से कहा है भाई कि हम लोग चुनाव कोई नहीं जिताते. चुनाव तो पार्टी जीतती है, नेता जीतते हैं, उनका प्रयास जीतता है. लेकिन 2019 में जिसने मदद करके आपको वहां पहुंचाया या आपके पहुंचाने में मदद की, कंधा लगाया, आप उसको गाली दे रहे हो, तो ये आपका कैरेक्टर दिखाता है. 5 बरस किसी की मदद से अगर कहीं पहुंच गए हैं तो एटलीस्ट बी ग्रेटफुल. गीता में एक बात कही गई है, देयर इज नो ग्रेटर सिन देन बीइंग अनग्रेटफुल. कृतज्ञता से बढ़कर कोई बड़ा अपराध है नहीं. అంటే మీకు అర్థమైందో లేదో, ఆయన ఏం చెప్పాడంటే విజయ్ ఎక్కడ, జగన్ ఎక్కడ, ఓకేనా? ఆ గొడ్డల పార్టీకి జన్మలో ఎవడు కూడా ఐపాక్ టీం తరఫున పొలిటికల్ ఎనలిస్ట్గా వాళ్ళ కోసం ఎవడు పనిచేయడు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు నా దగ్గరకు వచ్చి అడుక్కున్నాడు. 19 ముందు ఒక్కసారి మా పార్టీకి మీరు ఎన్నికల వ్యూహకర్తగా వ్యవహరించాలి అని చెప్పేసి అడుక్కున్నాడు, ప్రాధేయపడ్డాడు. మీరు వచ్చి మమ్మల్ని మా గెలుపులో కీలక పాత్ర పోషించాలి అని చెప్తే పార్టీ ఐపాక్లో మొత్తం
ఐపాక్ టీం అంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం పనిచేయడం జరిగింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత మా ఐపాక్ టీంలోని చీలికలు తెచ్చేసి ప్రశాంత్ కిషోర్ ఎవరైతే అతని గెలుపు కోసం వ్యూహకర్తలు చేశాడో ఆ ప్రశాంత్ కిషోర్నే అక్కడి నుంచి బయటికి పంపించడంలో జగన్మోహన్ రెడ్డి డర్టీ మైండ్ సెట్ వాడాడు అని చెప్పాడు. ఇది కూడా కాకుండా ఇంకొక పాయింట్ ఏం చెప్పాడంటే, పాపం ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి పాపం ఆయన కోసం రాత్రులు కూడా పాదయాత్ర చేసింది. రాత్రులు కూడా ఒక మహిళ అని మొన్న షర్మిలా గారు కూడా చెప్తున్నారు, మా అన్నయ్య ఏది కావాలంటే అది నేను చేసి పెట్టాను, ఎక్కడికి పాదయాత్ర కావాలంటే అక్కడికి నడిచి వెళ్ళాను, ఇది చెయ్యమ్మా అంటే ప్రతి పని నేను చేసి పెట్టాను. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ఎన్నికల అవసరాలు తీరిపోయిన తర్వాత నన్ను పార్టీ నుంచి అలాగే మెడబెట్టి బయటికి గెంటేయడంతో పాటు తన మేనల్లుడికి మేనగోడలకు ఇవ్వాల్సినటువంటి ఆస్తులు కూడా లాక్కున్నటువంటి దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు. అదే మాట ప్రశాంత్ కిషోర్ కూడా చెప్తున్నాడు. ప్రశాంత్ కిషోర్ ఏం చెప్తున్నాడంటే, రాత్రిపూట కూడా జగన్మోహన్ రెడ్డి గారి కోసం అన్న ఆదేశించాడని పాదయాత్రలు చేసింది అలాంటి చెల్లిని, అట్లాగే అన్నీ తానే ఆయన సర్వస్వం తానే బిడ్డల కోసమే అని చెప్పి ఆయన వెనకాల నడిచినటువంటి ఆయన తల్లి విజయమ్మని ఇద్దరిని కూడా పార్టీ నుంచి ఇంటి నుంచి మెడబట్టి బయటికి గెంటేసినటువంటి దుర్మార్గుడు. ఇంకా వాళ్ళ భాషలో చెప్పాలంటే నీచ్ కమీన్. ఇంకా నేను మాట్లాడదలుచుకోవట్లే. డాష్ డాష్ డాష్. ఇది నేను చెప్పింది కాదు, ప్రశాంత్ కిషోర్ చెప్పినటువంటి మాట. అసలు జగన్మోహన్ రెడ్డి ఏమనుకుంటున్నాడు, గీతలో ఒక సారాంశాన్ని మర్చిపోయాడు. ఎప్పుడు కూడా మూర్ఖుడు నా అంతటోడు లేడని విర్రవీగితే ఖచ్చితంగా ఏదో ఒక రోజు పతనం అవ్వక మొదలవ్వదు. ఆ పతనమే 2024లో జరిగింది. కాబట్టి ఎదిగే కొద్దీ ఒదిగుండాలి, ఒదిగుండే కొద్దీ విజయాలను ఇంకా పొందగలుగుతాము అని మనోడు చెప్పినటువంటి సారాంశం. ఇక పేటీఎం కూలోళ్ళు, 5 రూపాయల ఆర్టిస్టులు ఇప్పుడు రేపటి నుంచి లేకపోతే ఇప్పటి నుంచే లోపల తలుపులు వేసుకొని ఒక్కొక్కడు తడిగుడ్డలు అంటే పొడి బట్ట కూడా తడయ్యే విధంగా కన్నీళ్లు దుడుచుకోవాల్సిన పరిస్థితి. ఆయన ఏమంటున్నాడు, ఇక జగన్మోహన్ రెడ్డి వచ్చే సీన్ లేదు, జగన్మోహన్ రెడ్డి గెలిచే సీన్ లేదు, జగన్మోహన్ రెడ్డికి ఎవడు కూడా ఎన్నికల వ్యూహకర్తగా పనిచేయడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి యూజ్ అండ్ త్రో, వాడుకొని వదిలేయటంలో జగన్మోహన్ రెడ్డిని మించినోడు లేరు అని పోసగుచ్చినట్టు మన జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అద్భుతమైనటువంటి లక్షణాలు, జగన్మోహన్ రెడ్డికి ఉన్నటువంటి అలవాట్లు అన్నిటినీ కూడా తూచా తప్పకుండా ఆయన ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇంకా విజయసాయి రెడ్డి గురించి కూడా చెప్పాడు. జగన్మోహన్ రెడ్డి చేసేది ఎదవ పని అని తెలిసినా ఆయన వెనకాల నిలబడి ఆయనకు అండదండలు అందించినటువంటి విజయసాయి రెడ్డి లాంటి వాడినే, పార్టీలో నెంబర్ 2 పొజిషన్ ఉన్నోడినే ఆయన అవసరం అయిపోయిన తర్వాత ఆయన్ని పార్టీలో దూరంగా పెట్టేసి అసలు జగన్మోహన్ రెడ్డిని ఎవరో లాక్ చేశారు. జగన్మోహన్ రెడ్డి ఒక మర్రబొమ్మ లాంటి వాడు, ఆయన సంతకాలు చేయటం వరకే ఆయన పని. కేవలం ఆయన టీవీ ముందు ఆడేటువంటి ఒక టీవీ ముందు వాడేటువంటి బొమ్మ లాంటివాడు. దానికి రిమోటు అన్ని డైరెక్షను స్క్రిప్ట్ రాసేది అతని చేతిలో లేదు అని కూడా చెప్పడం జరిగింది. ఇక వైఎస్ఆర్సీపీ పేటీఎం కూలోళ్ళు, ముఖ్యంగా మా సాక్షి లాంటోడు, వీళ్ళందరూ రేపటి నుంచి పాపం ప్రశాంత్ కిషోర్ మీద 2019 ముందు ప్రశాంత్ కిషోర్ది ఏముంది, ఆయన ఏం పీకాడు, 10 పాయింట్లు అంటూ ఈ 0.5 గడి పాయింట్లు లాగుతాడు రేపటి నుంచి. నువ్వు కానీ 10 పాయింట్లు అని చెప్పి కానీ రేపు ఎపిసోడ్ పెట్టావంటే నెక్స్ట్ నుంచి ప్రశాంత్ కిషోర్ ఒక్కొక్క ఎన్నికల వ్యూహం జగన్మోహన్ రెడ్డికి ఎలా అమలు చేశాం, అలాగే ఆ ఎయిర్పోర్ట్లో ఆ కోడికత్తి డ్రామాని ఎలా వాడాం, అన్నీ కూడా పోసగుచ్చినట్టు మీ గురించి ఎక్స్ప్లెనేషన్ చేశాడనుకో, అన్నకు అసలే పరిస్థితి బాగలేక 11 సీట్లలో ఉన్నాడు. మూలిగే నక్క మీద తాటికాయ కాదు గ్రనైట్ రాయబడిన పరిస్థితి అయిపోయింది. అప్పుడు ఇక వైఎస్ఆర్సీపీ పార్టీని 60 అడుగుల గోతి తీసి అందులో గప్పి పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈరోజు మీరు ముందు పేటీఎం కూలోళ్ళు ఒక చిన్న విషయం గుర్తుపెట్టుకోండి. షర్మిలా మీద సోషల్ మీడియాలో పోస్టులు పెడితే అది మీ పొలిటికల్ డ్యామేజ్ అయిద్దని తెలియని ఇంగిత జ్ఞానం లేని వెధవలు మీరు. ఎవరైనా తోడబుట్టిన చెల్లెల మీద పోస్టులు పెడతారా, ఎవరైనా పనికిమాలినోడా? మీరు మౌనంగా ఉంటున్నారనుకో, సరే ఈ అమ్మాయి ఏంది ఇంతలా రెచ్చిపోతుంది, ఇంతలా మాట్లాడుతుంది, ఒకవేళ ఈ అమ్మాయిది కూడా తప్పు ఉందేమో అనుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే సోషల్ మీడియాలో మీద పోస్టులు పెట్టడం మొదలుపెట్టారో ఆ రోజే వైసీపీ పార్టీ పతనం మొదలైంది.
ఆ రోజే వైసీపీ తన రాజకీయ ఉనికిని కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఎవరైనా తోడబుట్టిన ఆంధ్రప్రదేశ్ తెలుగు రాష్ట్రాలలో, ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలలో, అందులో తెలుగు రాష్ట్రాలలో చెల్లెల సెంటిమెంట్ చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. ఇంకో చోట ఇంకో రాష్ట్రంలో అదే పరిస్థితి. సరే, వాళ్ళ గురించి మనం మాట్లాడాల్సిన పరిస్థితి లేదు. అట్లాంటి చెల్లెల సెంటిమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది. ఆడపిల్ల ఇంట్లో ఏడిస్తే అశుభం అని చెప్పి భావిస్తుంటారు. అలాంటి ఆడపిల్ల మీద సోషల్ మీడియాలో అంత నీచంగా పోస్టులు పెడతారా? రాజశేఖర రెడ్డికి పుట్టలేదని చెప్పి సోషల్ మీడియాలో పోస్టులు పెడతారా? ఇలా పెడితే ఎవరైనా జనాలు గాండ్రించి మీ మొహం మీద ఉయ్యర్రా? కనీసం మీకు అంటే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి లేకపోతే జగన్మోహన్ రెడ్డి 2019లో కూడా గెలిచేవాడు కాదు అనేది 100కి 100% నిజం. మా అన్న ముందు ఇంత వెనక ఇన్ని బొక్కలు పెట్టుకుంటే, మా అన్న క్యారెక్టర్ని చూసి, మా అన్న ఉన్నటువంటి కేసులు అవన్నీ చూసి కూడా ఎవరు కూడా ఆఖరికి సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు కూడా మనతో పొత్తు పెట్టుకోవడానికి ముందుకు రాకపోతే దాన్ని కూడా మన సింహం సింగిల్గా వస్తున్నాడు. విజయ్కి జగన్కి అసలు ఏమైనా తేడా ఎక్కడన్నా పోలిక ఉందా? విజయ్కి జగన్కి పోలిక పెట్టడం నక్కకి నాకలోకానికి అంత తేడా ఉంది. కాబట్టి మీరు తెలుసుకోవాల్సింది ఏంటంటే అర్ధరహితమైనటువంటి ఆవేశాలు తగ్గించుకొని మీ అన్నకు సాధ్యమైతే సలహాలు ఇవ్వండి. అన్న ఇలా కాదన్నా, మనం మార్చుకోవాలన్నా, అవసరమైతే మందుల డోస్ పెంచుకోనైనా మనల్ని కొన్ని చేంజెస్ చేసుకోకపోతే మనం పొలిటికల్గా సర్వే అవ్వలేమని చెప్పి కొంచెం సలహాలు ఇవ్వండిరా. అంతేగాని పిచ్చినా కొడుకుల్లాగా ఎవడో ఏదన్నాడని వాళ్ళ వ్యక్తిగత హరణానికి పాల్పడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చివరికి మీరు ఇదిగో ఇలాగే అపాస్య పాలవుతారు. మీకంటూ ఎవడు ఎన్నికల వ్యూహకర్తగా ఎవడు పనిచేయడం అనేది వాస్తవ విషయం.